మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి చేసిరా. నేను వచ్చేసి భద్రకాళి కమాన్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 2. ఈ ఎపిసోడ్ నెంబర్ 2 లో వచ్చేసి చాలా విగ్రహాలు ఉంటాయి కదా, ఇప్పటికప్పుడు మాత్రం మీకు అయితే అప్డేట్స్ అయితే ఇస్తా. అండ్ అలానే ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్ గా మాత్రం మీకు వీడియో ద్వారా చూపిస్తా. అండ్ అలానే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంటే మీకు వీడియోలో చూపిస్తాను, ఓకేనా. నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. ఇది వచ్చేసి మన వరంగల్ ఎంజిఎం దగ్గర రోడ్ సైడ్ లో ఉన్న గణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఎగ్జాక్ట్లీ మన భద్రకాళి అమ్మవారి కమాన్ చూసింది కదా, ఈ నుంచే మన భద్రకాళి అమ్మవారి దేవస్థానంకి అయితే వెళ్ళడం జరుగుతుంది. క్వైట్ ఆపోజిట్ ఇక్కడ కమాన్ దగ్గరే అన్న వాళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఏమేమి వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం చూపిస్తా. ఒకవేళ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉన్నా కూడా మీకు ఆ కాంటాక్ట్ నెంబర్ కూడా చూపెట్టడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇక్కడ విగ్రహాలు నచ్చితే కూడా మాత్రం తప్పకుండా అన్న వాళ్ళకి కాల్ చేయండి. కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. అండ్ ఫస్ట్ గా ఒక్కొక్క మోడల్ విగ్రహం అయితే చూసుకుందాం. ఫస్ట్ గా హైట్ చూసుకున్నట్టయితే ఒక 10 to 11 feet, 9 to 10 feet అయితే ఉండడం జరుగుతుంది. అండ్ బొజ్జ గణపయ్య నిండుగా అయితే ఉండడం జరిగింది. చాలా భారీ బొజ్జ గణపయ్య. ఇక్కడ బొజ్జ గణపయ్య సింహాసనం పైన అయితే కూర్చొని ఉండడం జరిగింది. అలానే రెడ్ కలర్, బ్లాక్ కలర్ షేడింగ్స్ అయితే మాత్రం కండువా అండ్ పంచ చూసుకున్నట్లయితే కొంచెం మెటాలిక్ కలర్స్ అయితే పంచ రావడం జరిగింది. అండ్ డిజైనింగ్ వరకు కూడా ఆభరణాలు కూడా చాలా నిండుగా అయితే రావడం జరిగింది. అండ్ అలానే చూసుకున్నట్టయితే మూషికుడు, గణేశునికి మూషికుడు చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ నా. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తా. చాలా భారీగా మంచిగా నిండుగా అయితే ఉండడం జరిగింది గణేశుడు. ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 14 to 15 feet. బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, సింహాసనం బ్యాక్ సైడ్ నా అయితే ఉండడం జరిగిందండి. అండ్ కనువ చూసుకున్నట్టయితే రెడ్ కలర్, బ్లాక్ కలర్ షేడింగ్స్, ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ షేడింగ్స్ అయితే రావడం జరిగింది పంచ. అండ్ అలానే సింహాసనానికి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఎలిఫెంట్స్ అయితే సిట్టింగ్ పొజిషన్ లో ఉండడం జరిగింది. అండ్ మూసికు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ దగ్గర అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తా. ఇక్కడ చాలా విగ్రహాలు ఉంటాయి కాబట్టి కొంచెం ఫాస్ట్ గా అయితే మీకు చూపిస్తూనే ఉంటాయి, ఎందుకంటే మన అప్పటి వరకు ఫెస్టివల్ వరకు మనకు అప్డేట్స్ అయితే రావాలి కాబట్టి. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూడండి, మన ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 4 to 5 feet అయితే ఉండడం జరుగుతుంది. సిట్టింగ్ పొజిషన్ లో సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు. అండ్ అలానే కనువ చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్, బ్లాక్ షేడింగ్స్, పింక్ కలర్, బ్రింజాల్ కలర్ షేడింగ్స్ అని. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే బజరంగ్ బలి మన ఇట్లా పర్వతాన్ని లేపినట్టు ఇట్లా అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ రాములవారు, లక్ష్మణుడు అయితే ఉండడం జరిగింది గణేశునికి లెఫ్ట్ సైడ్ నా. చూద్దాం ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 12 to 13 feet. అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే మంచి డిజైనింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. అండ్ మూసికు చూసుకుంటే గణేశునికి రైట్ సైడ్ నా. అండ్ అలానే మహాదేవుడు అయితే మాత్రం స్టాండింగ్ పొజిషన్ లో, అలానే నందీశ్వరుడు కూడా ఉండడం జరిగింది చూడండి. అండ్ మూసికు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ అయితే ఉండడం జరిగింది. అండ్ పంచ చూసుకున్నట్టయితే ఎల్లో కలర్ అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్స్, బ్లూ కలర్, బ్లాక్ కలర్ షేడింగ్స్ అని కండువా కదా, చాలా బాగుంది. ఆయన ఒక చేతిలో శంఖం, ఒక ఆశీర్వాదం, ఒక చేతి లడ్డు చేయి, సింహాసనం పైన అయితే సిట్టింగ్ పొజిషన్ లో అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది బొజ్జ గణపయ్య. అండ్ ఇంతకుముందు మనం ఏంటంటే అక్కడ విగ్రహాలు అనేది అడ్డం ఉండడం వలన మనం అయితే చూపెట్టలేకపోయినా మీకు చూసుకోవచ్చు. ఇంత చాలా బాగుంది కదా గణేశుడు మాత్రం చాలా బాగుంది. కవర్లు వేసి పెట్టింది కదా, దానికోసం అయితే మనకు ఏంటంటే పైన ఇక వర్షం పడుతుంది, భారీ వర్షాలని మనకు టీవీలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి కవర్లు అయితే మొత్తం వేసి పెట్టారు. అండ్ ఈ ఫస్ట్ గా ఈ మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి ఒక 10 to 11 feet అయితే ఉండడం జరుగుతుంది. కృష్ణుడు గణేశునికి లెఫ్ట్ సైడ్ నా ఒక చేతిలో శంఖం పట్టుకొని ఉండడం జరిగింది. అండ్ అలానే నెమలి వాహనం చూడండి, గణేశుడు అయితే నెమలి పైన కూర్చొని ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మూషికుడు గణేశునికి లెఫ్ట్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 8 to 9 feet అయితే ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ లో మన సూర్య చక్ర ఇట్లా ఉంటాయి కదా, అట్లా ఉండడం జరిగింది. అండ్ చాలా ఫినిషింగ్ తో రావడం జరిగింది. అండ్ కనువ చూసుకున్నట్టయితే రెడ్ కలర్, బ్లాక్ కలర్ షేడింగ్స్, అండ్ పిల్లో పింక్ కలర్, బ్రింజాల్ కలర్ షేడింగ్స్ తోని. అండ్ కనువ చూసుకున్నట్టయితే ఎల్లో కలర్, బ్రౌన్ కలర్ షేడింగ్స్ తోని రావడం జరిగింది. అండ్ మూసికు చూసుకున్నట్టే గణేశునికి లెఫ్ట్ లెగ్ దగ్గర అయితే ఉండడం జరిగింది. సింహాసనం పైన కూర్చొని ఎంత నీట్గా ఉన్నది చూడండి, విగ్రహం కూడా చాలా బాగుంది. అండ్ అలానే ఒక మోడల్ విగ్రహాలు మీకు చూపిస్తాను కదా, చూసుకోవచ్చు.
ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్లయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 9 to 10 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మహాదేవుడు బ్యాక్గ్రౌండ్ లో అండ్ అలానే సూర్యచక్ర. గణేశునికి మేబీ నా తెలిసి అయితే న్యాచురల్ గా కండువ అయితే రావడం జరుగుతుంది అనుకుంటున్నా. అండ్ అలానే పంచ చూసుకున్నట్లయితే పింక్ కలర్ బ్రింజాల్ కలర్ షేడింగ్స్ అని సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. పిల్ల వచ్చేసి మన బ్రౌన్ కలర్ లో. అండ్ అలానే గణేశునికి సింహాసనంకి లెఫ్ట్ సైడ్ నా ఎలిఫెంట్ మూసుకు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ దగ్గర అయితే ఉండడం జరిగింది అండి. చూసుకోవచ్చు. ఇది ఎగ్జాక్ట్లీ వచ్చేసి మన భద్రకాళి కమాన్ దగ్గర అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే ఇక్కడ కొంచెం ఏంటంటే ఇక భారీ భారీ గణేశులు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ విగ్రహాలు అనేది అడ్డం ఉన్నాయి. దానికోసమే కొంచెం లాంగ్ చూపిస్తాను. మేబీ గణేశుని హైట్ చూసుకుంటే ఒక 13 to 14 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఎలిఫెంట్ అయితే ఉండడం జరిగింది చూడండి ఇక్కడ. అండ్ ఛత్రపతి శివాజీ మహారాజు వారైతే సిట్టింగ్ పొజిషన్ లో ఎలిఫెంట్ పైన అయితే కూర్చొని ఉండడం జరిగింది. చూద్దాం ఇంకా ఇంకేమేమి మోడల్ విగ్రహాలు ఏంటి అని మాత్రం. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ అన్ని ఇట్లా లైన్గా ఉంటాయి విగ్రహాలు. మీకు ఇందుకే దానికోసమే ఫాస్ట్గా అయితే నేను చూపిస్తాను. ఇంతకుముందు మనం చూపించిన మీకు సేమ్ మోడల్ విగ్రహము. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 10 to 11 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. చూసింది కదా. అండ్ బ్యాక్గ్రౌండ్లో డిజైనింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. కండువ కూడా న్యాచురల్ వస్తుంది అనుకుంటున్నాను నాకు తెలిసి అయితే. పంచ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్ సింహాసనం పైన అయితే కూర్చొని ఉండడం జరిగింది. గణేశుడు మూసి చూసుకున్నట్లయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ నా ఉండడం జరిగింది. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూసుకుందాం. ఇంతకుముందు చూపించాం మీకు అక్కడ. మరి ఇది కూడా అన్న వాళ్ళదో మరి లేకుంటే వేరే వాళ్ళదో తెలియదు నాకు. దానికోసం మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను. మొత్తం గోల్డ్ వర్క్ అయితే రావడం జరిగింది చూడండి. ఒక 14 to 15 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఎలిఫెంట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఇంతకుముందు కూడా చూసినాం మనము. ఇంకా భారీ బుద్ధ గణపయ్యలు కూడా అయితే రావడం జరిగింది. ఈసారి మాత్రం నాకైతే చాలా హ్యాపీనెస్. ఎందుకంటే ఇన్ని విగ్రహాలు అయితే చూసుకుంటే మాత్రం మళ్ళీ ఒక 11 months తర్వాత చూడడం జరుగుతాం కాబట్టి. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 14 to 15 ఫీట్స్ అయితే ఉంటుంది. అండ్ సూర్యచక్ర అయితే ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ లో కండువ చూసుకుంటే రెడ్ కలర్ బ్లాక్ షేడింగ్స్ అండ్ మల్టీ కలర్స్ తోని పంచ. అండ్ ఛత్రపతి శివాజీ మహారాజు వారైతే స్టాండింగ్ పొజిషన్ అయితే ఉండడం జరిగింది చూడండి. మూసి చూసుకున్నైతే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. చూసింది కదా. ఇప్పుడు ప్రజెంట్ గా మీకు ఎపిసోడ్ నెంబర్ 2లో ఈ డబ్బా ఉంది కదా. ఈ డబ్బా నుంచి ఇక్కడ ఓన్లీ నేను ఎక్కడైతే వరకు కెమెరా పెట్టినా మీకు అక్కడ వరకే చూపించా. ఓకేనా. ఎప్పటికప్పుడు మాత్రం అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఇది అన్ని ఎగ్జాక్ట్లీ వచ్చేసి చూసుకోవచ్చు. ఇక్కడ కమాన్ దగ్గరనే ఉంటాయి ఇవన్నీ విగ్రహాలు. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఎపిసోడ్ నెంబర్ 2లో మాత్రం టోటల్ గా మాత్రం ఏమేమి మోడల్ విగ్రహాలు వచ్చినాయి, ఏంటిది, ఎక్కడ ఉన్నాయి, ప్లేస్ ఏంది అని మొత్తం టోటల్ గా మాత్రం క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. అండ్ అలానే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా చూపించడం జరిగింది. కాబట్టి ఇంకొకవేళ నచ్చితే మాత్రం వచ్చి తప్పకుండా విగ్రహాలు అయితే తీసేసుకోండి. అండ్ ఇంకా ఎవరన్నా నా వీడియో చూసి లైక్ చేయకుండా అయితే ఉండకండి. తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలానే ఇన్స్టాగ్రామ్లో సంతోష్ బ్లాగ్స్ అని ఉంటుంది. దాంట్లో ఇంకెవరైనా ఫాలో చేయాలంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. ఓకేనా. తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. యూట్యూబ్లో పక్కకు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. మరి కలిసి మరి కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.